నెక్స్ట్ వన్, ఇది కూడా సింపుల్గా మీరు ట్రై చేస్తారు కదా సార్. డైరెక్ట్గా మనం చూద్దాము. 5 + 4 9. హారము డిజిటల్ సమ్ ఎంత? 3 + 1 4. హారములో డిజిటల్ సమ్ 4 ఉంటే ఏం చెయ్యాలి లాజిక్? పైన కింద 7 తోటి లబ్ధం చెయ్యాలి. 6 + 3 9, 7 + 1 8, 8 + 7 15, 20. 20 అంటే 2. పైన కింద 7 తోటి లబ్ధం చేస్తున్నాను. హారం నాకు ఏమైపోయింది? 4 ఏళ్ళ 28 1 ప్లస్ 1 + 1 + 2 ఇది 4, 1 + 1 + 8 ఇది 1, 1 + 2 + 5 ఇది 8 ప్లస్ 9 తీసేస్తే 4 + 2 6 ఇంటూ 7 + 5 12. ప్రతి ఒక్కదానికి డిజిటల్ సమ్ కనుక్కుంటున్నాను. 12 అంటే 3 ప్లస్ 1.4 5, 5 క్యూబ్ అంటే 125, 1 + 4 5, 5 క్యూబ్ ఈజ్ 125 8 మైనస్ 4 + 5 9 మైనస్ 1 స్క్వేర్ 1. ఐ హోప్ కొంచెం చూడ్డానికి భయపట్టించే నెంబర్, డిఫికల్ట్ క్వశ్చన్ కాదు. 5 + 4 9 తీసేస్తే మిగిలింది 3 + 1 4. హారంలో 4 ఉంది, పైన కింద 7 తోటి లబ్ధం చేశాను. 1.12, 1 + 1 2, 2 + 2 4, 8 + 1 పోతే 1, 1.25 ఇది 8 9, 3 + 2 5, 5 + 1 6, 6 + 5 11, 11 + 1 12, 12 అంటే 3, 1.4, 1 + 4 అంటే 5, 5 క్యూబ్ ఈజ్ 125 8, 1.45 1 స్క్వేర్ 1, 2 7s are 14 అంటే 5, 4 8s are 32 అంటే 5, 6 3s are 18 అంటే 9 ప్లస్ 8 మైనస్ 1, 10 + 9 19, 27 మైనస్ 1 26, 26 డిజిటల్ సమ్ ఎంత? 8. 26 డిజిటల్ సమ్ ఎంత? 8. అందరికీ ఆన్సర్ ఏది 8 ఉంటే దాన్ని టిక్ మార్క్ చేసుకోండి. 6 + 2 + 1 12 + 5 17, 17 కదా సార్ 8. ఇది డైరెక్ట్గా నాకు ఆప్షన్ చూస్ చేసుకున్నా, నాకు 8 వచ్చింది. ఇది చూడండి సార్, 8 + 6 14, 14 + 4 18 9, 3 + 2 5 కాదు, 5 + 4 2 కాదు. ఇది చూడండి 9 ఇది పోయింది. 6 + 8 14, 16 24 ఇది కూడా కాదు. డైరెక్ట్గా ఆప్షన్ ఎంత? ఆప్షన్ 4. డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నవ్ ఇక్కడ చూడండి సార్, మనకు డెసిమల్లో ఉన్నా కూడా డెసిమల్ని చూసి మనం భయపడద్దు. ఏదైతే అంకె ఉందో దాని డిజిటల్ సమ్ కనుక్కోండి. 0.2 దాని డిజిటల్ సమ్ 2, 2 స్క్వేర్ దాని డిజిటల్ సమ్ 4, 2 స్క్వేర్ దాని డిజిటల్ సమ్ 4, 4 + 4 8, 8 + 2 10, 10 డిజిటల్ సమ్ అంటే 1. m యొక్క డిజిటల్ సమ్ 1, n యొక్క డిజిటల్ సమ్ 3, 33, 3 + 3 6, 6 స్క్వేర్ అంటే 36 9. ఇది 3 + 3 + 3 కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయింది. 18 + 3 21, 21 డిజిటల్ సమ్ ఎంత? 3. m యొక్క డిజిటల్ సమ్ 1 వచ్చింది, n యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే m + n యొక్క డిజిటల్ సమ్ 1 + 3 ఎంత? 4. m + n యొక్క డిజిటల్ సమ్ ఎంత రావాలి? 4 రావాలి. 9 ఎక్కడుంటే అక్కడ తీసేసేయండి. 5 + 3 + 1 మిగిలింది 3, నాకు 4 రావాలి. 8 + 1 9 9, 8 ఇది కూడా పోయింది. ఇది 9, ఇది 7 + 6 13, 1 + 3 4, 9 9 9, 5 + 2 7. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ 0.76. 0.76. ఈ 0.2 యొక్క డిజిటల్ సమ్ 2, ఇది 4, ఇది 4, 4 + 4 8, 8 + 2 10, 10 డిజిటల్ సమ్ 1. దీని డిజిటల్ సమ్ 9, దీని డిజిటల్ సమ్ 9, 9 + 9 + 3, సో దీని డిజిటల్ సమ్ 3. m + n ఎంత? 1 + 3 4. ఆన్సర్ డిజిటల్ సమ్ ఏది 4 ఉంటే అదే ఆన్సర్. ఇది కూడా అంతే సార్. వీటన్నిటి యొక్క డిజిటల్ సమ్ ఎంత సార్?
8 కింద 8 ఉంటే పైన కింద 8 తోటి లబ్ధం చేయాలి. 8 8s are 64. ఫస్ట్ వన్ 8 మళ్ళీ 8 తోటి చేస్తే 8 8s are 64 1 పైన కింద 8 8 8 మొత్తము 8 టర్మ్స్ వరకు. అంటే 8 8s are 64 64 అంటే 6 + 4 10. ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత 1. ఎక్స్ డిజిటల్ సమ్ 1. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్. పైన కింద 8 తోటి లబ్ధం చేశాను. 8 8 8ల 64 అంటే 1 పైన 8 ఇది కూడా 8 8ల 64 8 8 8 8 అట్లా మొత్తం ఎన్ని టర్మ్స్కి 8 టర్మ్స్కి. 8 8s are 64 డిజిటల్ సమ్ ఎంత 1. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎక్కడ 1 ఉంటే అక్కడ చూసుకోండి. 5 + 4 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 4 + 4 + 4 4 + 4 8 8 + 1 8 + 1 9. ఇక్కడ ఎక్కడ డిజిటల్ సమ్ 1 ఉందో చాలా జాగ్రత్తగా చేసుకోండి సార్. 5 5s are 25 25 5s are 25 28 29 32 39 44 44 అంటే ఇది 8 కాదు. 8 3s 4s are 32 40 40 + 4 44 ఇది 44 ఇది 20 44 + 20 64 64 డిజిటల్ సమ్. హారంలో కనుక 8 డిజిటల్ సమ్ ఉంటే పైన కింద 8 తోటి లబ్ధం చేయండి. 8 8ల 64 ఆన్సర్ ఆప్షన్ ఎంత ఉండాలి సార్? రైట్ డిజిటల్ సమ్ 1 ఉండాలి. ఇది కూడా చాలా సింపుల్. కింద 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా అది, కింద కూడా 1 ఉంది కాబట్టి 5 5² 25 5² 25 అంటే 7. కింద హారంలో 7 వచ్చినప్పుడు పైన కింద 4 తోటి లబ్ధం చేయాలి. 5² 25 7 పైన కింద 4 తోటి లబ్ధం చేయాలి. 8 + 2 10 10 డిజిటల్ సమ్ అంటే 1. క్వశ్చన్ డిజిటల్ సమ్ 1, ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 1 ఉండాలి. ఇది 9 కాదు, ఇది 5 కాదు. ఆన్సర్ ఎంత? 10504. హారంలో కనుక డిజిటల్ సమ్ 7 ఉంటే పైన కింద 4 తోటి లబ్ధం చేయండి. డిజిటల్ సమ్ 1 ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా అదే పెట్టేసుకోండి. ఐ హోప్ మనం ఫ్రాక్షన్స్లో ఎలా చెయ్యాలి అనే ఐడియా మీకు పర్ఫెక్ట్గా వచ్చిందనుకుంటా.